ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని ప్రధాని మోదీ చేసిన ప్రకటన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాకినాడ అర్బన్ అండ్ రూరల్ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో షాపులు బంద్ చేసి స్వర్ణకారులు ర్యాలీగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నివాసానికి చేరుకుని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాకినాడ అర్బన్ అండ్ రూరల్ స్వర్ణకార సంఘం గౌరవ అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ, అధ్యక్షులు ముక్కామల త్రిమూర్తులు మాట్లాడుతూ బంగారం వెండి ధరలు అధికంగా పెరగడం వలన స్వర్ణకార కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు. కార్పొరేట్ వ్యవస్థ, నోట్ల రద్దు, కరోనా సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు మరలా ప్రధాని మోదీ ప్రకటన మరింత తీవ్ర నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనికి తోడు బంగారం ధరలు పెరగడంతో 80% స్వర్ణ కార్మికులకు పని లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. స్వర్ణ కార్మికుల వృత్తి భద్రత భవిష్యత్తు కోసం జాతీయ స్థాయిలో స్వర్ణకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, స్వర్ణకారులకు స్వర్ణకార భరోసా పెట్టి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వీరి నిరసనకు కాకినాడ బంగారం, వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అన్సెట్ రామకృష్ణ సంఘీభావం తెలియచేసి మాట్లాడారు. కార్యక్రమంలో కాకినాడ అర్బన్ అండ్ రూరల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి లంక శ్రీను, కోశాధికారి నరవ వెంకట నారాయణమూర్తి, పి బ్రహ్మానందం, ఏ రాంబాబు, సిహెచ్ కృష్ణ, టి దుర్గాప్రసాద్, జి రాజు, ఎం శ్రీను, జి వీరబాబు, ఏ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం 8,000 ఉన్న బంగారం రేటు ఈ సంవత్సరం 16,000 రూపాయలు అయిపోయి ఆల్రెడీ మాకు బంగారం పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. పైగా కార్పొరేట్ సంస్థలన్నీ ఏకంగా చాలా వరకు రావడం, వందల కేజీలతో పెట్టుబడులు పెట్టాలి పనులు చేస్తుంటే మా ఒక వృత్తి లేదు. ఉన్న ఒక 10% పని అయితే మాకు ఉంటుంది, అంతకన్నా పని ఆ పనిలో కూడా ఇప్పుడు మోదీ గారు ఇలాగ ఒక సంవత్సరం పాటు కొనొద్దంటే అది ఎంతవరకు మంచిది మాకు తెలియదు. కానీ మా స్వర్ణకారులు అయితే మనం దీనివల్ల చాలా నష్టపోతాం. ఇప్పటికే పనులు లేక చాలా నష్టపోతున్నాం. ఈ యొక్క నష్టాన్ని ఎలాగ భర్తీ చేయాలనేది గవర్నమెంటే ఆలోచించాలి. ఇంకోటి మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నింటికీ భరోసా కింద ఇస్తున్నారు. రీసెంట్గా ఒక నెల క్రితం మత్స్యకారుల భరోసా అని చెప్పేసి 10,000, 20,000 రూపాయలు వేశారు. మా స్వర్ణకారు ఇలాంటి ఒక భరోసా అనేది ఏమీ లేదు. మేము ఒక కమ్యూనిటీ పరంగా అందరూ ఇష్టప్రేమలైన చేతుర్తి పరంగా మేము స్వర్ణకారులు, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. సంస్థలు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే మొన్న ఇచ్చిన మోడీ గారి మా పిలుపు మేరకు అసలు కష్టపరిచేటి ప్రజలందరూ కూడా చాలా సంక్షోభంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు మోడీ గారు బంగారం కొనుస్తారు సంవత్సరం పాటు అని చెప్పారు. ఒక సంవత్సరం పాటు మోడీ గారు బంగారం కొనుక్కున్నారు. మేము ఒక సంవత్సరం పాటు మేము తెచ్చిన ఓడీలకి, ఈఎంలకి, బ్యాంకులకు కట్టదని చెప్తారా మోడీ గారు అని మా స్వర్ణకారులు అందరూ చాలా బాధలు ఉన్నారు. ఇప్పటికే చాలా అప్పుల్లో కూలిపోయి ఉన్నారు. వ్యాపారం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ తెలివితేటలతో మేము ఇప్పుడు దాకా నెట్టుకొచ్చాం. కానీ ఇప్పుడు ఈయన ఇచ్చిన పిలుపు మేరకు అసలు ఏమీ లేకుండా పోయింది. మా శాంతి చెప్పుడు అనేటువంటి కొండబాబు కల్లాకి మేము అందరూ వెళ్తున్నాం. కనీసం ఒక నెలవారీ జీత భత్యాన్ని అయినా, జీవన భద్రతనైనా మాకు కనీసం ఒక 20,000 రూపాయలైనా ఇప్పించి మా యొక్క జీవన విధానాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ స్వర్ణకార యొక్క కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి మా యొక్క సమస్యలు కొంతవరకైనా పరిష్కరించే అవకాశాన్ని కల్పించకుండా తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్వర్ణ వృత్తి యొక్క ఇదే వృత్తిని నమ్ముకుని వేరే వృత్తిలోకి వెళ్ళలేని మాకు కనీసం మా మీద దృష్టి ఏమాత్రం కూడా లేని ప్రభుత్వాన్ని మేము తక్షణమే మా యొక్క పరిస్థితులు గమనించమని తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. కనీసం మాకు ఆటో వాళ్ళకి ఇచ్చినంత జీవన భృతి కూడా కనీసం వారికి ఏ పనైనా చేసుకుని బ్రతికే ఆటో వారు ఇచ్చే జీవన భృతి కూడా మా యొక్క స్వర్ణకారులకు ఇవ్వట్లేదు. దాని మీద తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మా యొక్క డిమాండ్లని గుర్తించి మా యొక్క కష్టాలని కొంతవరకైనా తీర్చవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.